ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్కా? నీతో మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అక్క. నేను ఇక్కడే మాట్లాడాలి. దేని గురించి? నా కూతురు గురించి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానక్క. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందో చెప్పు. నా కూతురు ఎక్కడుందో చెప్పమని నీ చెల్లెల్ని అడుగుతున్నావు? అంటే ఎక్కడుందో తెలిసే నీ చెల్లెలు డ్రామాలాడుతుందా? మరి నిహారిక మీద నిందెందుకేశారు? చెప్పవని. ఎక్కడుందో తెలిస్తే నీ ముందుకు తీసుకురానా? నన్నెందుకలా అడుగుతున్నావు? నా మీద నీకు కోపం ఉండొచ్చు, నువ్వు బాధలా ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ నువ్విలా అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. చూడవని. అక్క, ఈ సమయంలో నువ్వేదేదో మాట్లాడితే ఇక్కడ కొందరు దానిని అవకాశంగా తీసుకుని 1కి 4 కల్పించుకుంటారు. దయచేసి నువ్వు నాతో లోపలికి రా. నేను ఇక్కడే మాట్లాడాలి. నీకు దండం పెడతాను, రా అక్క ప్లీజ్. అక్క చెల్లెలు కలిశారంటే నా మీద ఏదో కుట్రని ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. అవునవును. తప్పు లేకుండా మేము ఎవరి జోలికి రాము. నా కూతురు కనిపించకుండా పోవడంలో ఎవరెవరికి సంబంధం ఉందో తెలుసుకున్న తర్వాత నేను ఎవ్వరిని విడిచిపెట్టను. అక్క నువ్వు రా అక్క. అక్క వేసిన ప్రశ్నకు చెల్లెలిచ్చిన సమాధానానికి సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. నీకు అలాగే అనిపించిందా? నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది. కూతురి గురించి అవని ఎందుకు అడిగింది? నిహారిక మీద అనుమానం ఉంది కాబట్టి నిహారికని అడగాలి కదా. నిహారిక నిర్దోషని రుజువైన తర్వాత ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతుందక్క? కూతురు కనిపించని బాధలో ఉంది. దయచేసి అందరూ తన బాధని అర్థం చేసుకోండి. సౌమ్య ఎక్కడున్నా క్షేమంగా తొందరగా వచ్చేలా చూడు దేవుడా. గేమ్ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిందవని కాసుకున్న తెప్ప అమ్మవారు కూడా నిన్ను కాపాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ గేమ్లో అమ్మవారే మూలం కదా. అక్క, ఫోన్ కూడా చేయకుండా ఎందుకొచ్చావు? సౌమ్య ఎక్కడుంది? నన్ను అడుగుతావేంటక్క? నీకు తెలుసు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నాకు తెలీదక్క. నీకు తెలుసు. నాకు తెలిస్తే ఊరుకుంటానా? నీతో ఆ విషయం చెప్పనా? ఆ ప్లేస్కి వెళ్ళనా? గతంలో నువ్వు నాకు చాలా విషయాలు చెప్పుకోలేదు, తర్వాత ఎప్పుడో చెప్పావు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావేమో. ఆ విషయాలు వేరు, ఈ విషయం వేరక్క. నువ్వు నా దగ్గర మాటల గారడి ప్రదర్శించకు. మర్యాదగా చెప్పు. సౌమ్య గురించి నాకు తెలుసని నీకెందుకు అనుమానం వచ్చింది? నీతో ఎవరు చెప్పారు? ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. సౌమ్య ఎక్కడుందో నీకు తెలుసని ఖచ్చితంగా చెప్పింది. ఎవరా అమ్మాయి? ఎవరో నాకు తెలీదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ వాయిస్ విన్నావా? ఎప్పుడు వినలేదు. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయి. ఆ విషయం చెప్పి పెట్టేసింది. తర్వాత నేను చాలా సార్లు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టున్నారు. అలాంటి కాల్స్ నువ్వు పట్టించుకోదక్కా. నా కూతురు గురించి నీకు తెలుసా లేదా? తెలీదు అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? నీ కంగారు చూస్తుంటే నీకు తెలుసని నాకు అర్థం అవుతుంది. లేదక్కా, చివరిసారిగా అడుగుతున్నానవని. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తెలియని విషయం గురించి నేనెలా చెప్పగలను? అయితే నా కూతురు గురించి నీకు తెలీదని సౌమ్య మీద ఒట్టేసి చెప్పు. అమ్మ తర్వాత అమ్మవి కదా, నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అక్క, నీకెవరైనా పిచ్చా? సౌమ్య మీద ఒట్టేయమంటావేంటి?
ఏదో కారణంతో నీలో దాగున్న ఓ నిజాన్ని బయటికి రప్పించగలిగేది ఆ ఒట్టు మాత్రమే. ఈ అక్క దగ్గర నీకు ఎలాంటి రహస్యాలు లేవు. ఆ రహస్యాన్ని నీతో చెప్పించగల శక్తి ఆ ఒట్టుకి మాత్రమే ఉంది. ఒట్టేసి నిజం చెప్పు. అక్క, ఏమైందవని? నా కూతురికి ఏం కాలేదు కదా? అది క్షేమంగానే ఉంది కదా? ఇప్పటి వరకు బాగానే ఉంది. కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్ని తీర్చకపోతే మాత్రం సౌమ్య ప్రమాదంలో పడిపోతుందక్క. ఏమంటున్నావు? సౌమ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి, లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు డబ్బులు అడుగుంటే ఇంట్లో గాని నీతో గాని చెప్పుండేదాన్ని. పోయి పోయి అమ్మవారి విగ్రహాన్ని అడుగుతున్నారు. అందుకే ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. చివరికి బావతో కూడా చెప్పుకోలేకపోయాను. ఎవరికి చెప్పినా పాపకి ఆపద తలపెడతారు. అందుకే నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడేం చేయబోతున్నావని? విగ్రహం వాళ్ళ చేతికి అందే వరకు వాళ్ళు సౌమ్యనేమీ చేయరు. ప్రస్తుతమైతే సౌమ్య బాగానే ఉంది. ఈ సమస్యను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బావ చెన్నై నుంచి రాత్రికి వస్తున్నాడు. నేను బావతో మాట్లాడి పరిష్కారం గురించి ఆలోచిస్తాము. ఒక నిర్ణయానికి వస్తాము. నేను మాత్రం ఒక్కటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నా ప్రాణం అడ్డేసైనా సరే సౌమ్యని తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాను. సౌమ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రాణాల వరకు రాకుండా నా కూతురు క్షేమంగా బయటికి రావాలి. ఇంకో విషయం ఏంటంటే, మా ఇంటికి జంగమదేవర వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. విగ్రహాన్ని బయటికి తీసుకుని వెళ్లే వారి ప్రాణం పోతుందని అన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదక్క. అయ్యో, చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.